Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ హల్లెలూయా. సో మనం ఆయన క్రియలను అంతం వరకు చేయడానికి రెడీ అవుతున్నాం. అటువంటి తీర్మానం మరి ఆయన క్రియలు చేయాలంటే మొట్టమొదటిగా ప్రేమ కావాలని నేర్చుకున్నాం. ఆ ప్రేమతో నింపబడినట్లుగా మనం ప్రార్థించుకున్నాం, ప్రార్థన చేశాం. ఇక ఆ మొదటి ప్రేమ, ఆ ఫస్ట్ కావలసిన బెస్ట్ లవ్ లోకి మనం వెళ్దాం. ఆ ప్రేమ దేవుడు పూర్ణముగా అడుగుతున్నారు. ఎటువంటి పూర్ణం అంటే గ్యాప్స్ లేని పూర్ణం. చూడండి, మనం ఒక్క నిమిషం దేవునికి కొంచెం కొంచెంగా ఇవ్వడం కాదు, పూర్తి స్థాయిలో ఆయనకి హృదయం కావాలి అని నేర్చుకుంటున్నాం. మరి పూర్తి హృదయంతో, పూర్తి మనస్సుతో, పూర్తిగా ఆయనకి లొంగిపోతూ ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తోత్రములు ప్రభా. నాయన మా తండ్రి విజయవంతనాలు సమర్పించుకుంటున్నాం. నాయన తండ్రి ప్రభా, మొదటి ప్రేమతో ఆయన తండ్రి ప్రభా పూర్ణముగా తండ్రి నాయన మీరు అడుగుచుండగా మొదటి ప్రేమతో నడిచేవారమే తండ్రి. కంప్లీట్ గా నా తండ్రి ఎటువంటి గ్యాప్ లేనటువంటి పూర్ణంగా ప్రేమ అడుగుతున్న ప్రభా. పట్టపట్టంగా హృదయాన్ని సమర్పించుకునేవారు కాక పూర్తి మనసుతోనూ పూర్తి హృదయంతోనూ ప్రభా నా తండ్రి లొంగిపోలాగిన ఆయన తండ్రి ప్రభా క్రియలను అంతం వరకు చేతుకు ఆయన అవసరమైనటువంటి మాకు అందరికీ అనుగ్రహించండి. ఆ క్రియలను మేము చేసేవారైనా ఉండటం మాకు హృదయం సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటాం. ఆ మనస్సును సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటూ మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ యజ్ఞంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెక్ చేయండి, అందరికీ క్లియర్ గా వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుందా అక్క? వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇక చూడండి, ఆయన్ని ప్రేమించడంలో ఒకసారి ఆయన పరిసయ్యుల ఇంటిలో ఉన్నారట. అలా ప్రేమించడానికి గురించి అక్కడ జరిగిన ఒక సన్నివేశం జ్ఞాపకం చేస్తాను. ఆ సమయంలో అక్కడ పాపాత్మురాళ్ళు ఇంకా ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన దగ్గర స్వస్థత పొందుతూ వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వారికి, అక్కడ ఉన్న పరిసయ్యులకి, అక్కడ ఉన్న వారికి కొంచెం డౌట్, అదే ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు, ఆయన ఎందుకు ఇలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నారు. ఇక రెండవది, వారు తెస్తున్న ఆ వెళ్ళగలిగిన గొప్ప అత్తర్బుడ్డి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు, అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. ఇటువంటి ఆలోచనలు ఎన్నో వాళ్ళు మనసులో పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు ఒకటే చెప్తున్నారు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనుక విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని.
ఇంకొక ఉపమానంలో ఇలా చెప్తూ ఉంటారు. ఒకడు అచ్చి ఉన్నవాడు అప్పున్నవాడు గురించి చెబుతూ, విస్తారమైన పాపములు క్షమించబడిన వాడు విస్తారంగా ప్రేమిస్తాడు అని ఒక ఉపమానం మనకి చెప్పారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ మనకు తెలిసిన వాక్య భాగాలే కావచ్చు, కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయనను విస్తారంగా ప్రేమించాలి అంటే అలా విస్తారంగా పాపంలో నుండి, శాపంలో నుండి, దోషంలో నుండి బయటికి వస్తున్న అనుభవం ఉన్నవాడు ఎలా ఉంటారు అంటే, నేను అంటాను, ఆది కాండంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండింది కదా, దానికి దేవుడు ఆకారం ఇచ్చి దానికి సరిహద్దులు నియమించి, ఇదిగో నీళ్లను, విశాలమును, జ్యోతులను అన్నిటినీ ఇచ్చి, ఇక నీవిక్కడికే తప్ప ఇక ముందుకు రావద్దని సముద్రంకు నియమించి, ఆయన జలచరాలు కలుగునుగా కానీ ఇక పక్షుల మీద పక్షులు కూడా కలుగునుగా కానీ నీళ్లకు విత్తనములు ఇచ్చి చెట్లను మొలిపించమని భూమికి పని అప్పచెప్పి 6వ రోజు మనకి మనుషులను తయారు చేసి భూమిని సిద్ధపరిచిన ఆ అనుభవం ఉంది కదా. అంటే అట్టడుగున కూరుకుపోయి నిరాకారంగా మారిపోయిన భూమికి దేవుడు ఒక రూపం ఇచ్చారు, మరలా రిపేర్ చేశారు, మరలా పనిలో పెట్టారు. అదే విధంగా ఒక్కొక్క పాపంలో పడిపోయి మరణాంధకారంలో పడిపోయిన మన హృదయాలను దేవుడు అలాగనే లేపుతున్నారు. హల్లెలూయా. నీళ్ళల్లో మగ్గిపోయిన ఒక జీవితం, భూమి ఎలా అయితే నిరాకారంగా అయిపోయి ఆ నీళ్ళల్లో మగ్గిపోయినట్టు ఒక అనుభవం ఉందో, అమ్మ మ్యూట్ లో పెట్టుకోండి, రోజు చెప్పించుకోవద్దు, మ్యూట్ లో పెట్టుకోండి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి. భూమి ఎలాగైతే ఆ నీళ్ళల్లో మగ్గిపోయి ఆ భయంకరమైన చీకట్లో మగ్గిపోయి ఉందో, దాని మీద దృష్టి నిలిపి ఆత్మ అల్లాడుతూ, పరిశుద్ధాత్ముడు ఆ దుఃఖం, ఆ వేదన అల్లాడుతూ పూర్తిగా దానిని అట్టడుగులో నుంచి, అగాధ జలముల్లో నుంచి బయటికి మరలా తీసి ఒక రూపం ఇస్తున్న ఆ దృశ్యం ఉందే, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని కూడా పాపపు ఊబిలో నుండి, మరణాంధకారపు ఊబిలో నుండి దేవుడు అలాగనే ఆయన మాట చేత, ఆయన వాక్కు చేత మనల్ని బయటికి లాగుతున్నారు. దానికి వాక్యం చెప్తున్న మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుడు అని. హల్లెలూయా. ఇప్పుడు చీకటికి అర్థం అవ్వాలి, నేను వెలుగులోనికి అడుగు పెట్టానని. పూర్వమందు మనమే చీకటి అయి ఉన్నాం కదా, ఆ మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి వెలుగు యొక్క విలువ. పలకండి ఆ మాట, వెలుగు యొక్క విలువ అని. వెలుగు యొక్క విలువ. వెలుగు యొక్క విలువ. ఆయన్ను విస్తారంగా ప్రేమించినప్పుడు ఆజ్ఞ పాటించుట సాధ్యం అవుతుంది. మొట్టమొదటి ముఖ్యమైన ఆజ్ఞ ఏదంట? ఆయన్ని పూర్ణ ఆత్మతోనూ, పూర్ణమైన మనస్సుతోనూ, పూర్ణమైన హృదయంతోనూ ఆయనను, దేవుణ్ణి మనం ప్రేమించాలట. ఆ గ్యాప్ లేని ప్రేమ ఎంతవరకు రావట్లేదా? ఒకసారి మన మేకింగ్ చూసుకోండి, ఒకసారి మన రిపేర్ పద్ధతి, రిపేర్ అయిన డేస్ ఎలా ఉండనో జ్ఞాపకం చేసుకోండి.
అప్పుడు ఆ మొదటి ప్రేమ ఎలా ఉండింది, ఆ ఆసక్తి ఎలా ఉండింది, ఆ పరుగులు పెట్టే అనుభవం ఎలా ఉంది, క్రీస్తు మీద ఆసక్తి ఎలా ఉండింది, అవన్నీ తిరిగి రెండింతలుగా రెట్టింపుతో కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మరి అలాంటి ఒక అనుభవంలోకి వెళ్ళాలని ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభాస్కి తండ్రి వందనాలయ్యా. అవును దాసన తండ్రి ప్రభా, నేను ఎలాగైతే తండ్రి ప్రభా నేను విస్తారముగా మిమ్మల్ని ప్రేమించి ఉన్నారో అలాగనే విస్తారముగా పాపం క్షమింపబడిన రీతిని చేస్తూ ఉన్నాను ప్రభా. ఆయన నా తండ్రి మరి ఎలాగా ఏ రీతిలో అంటే ఆయన నా తండ్రి భూమి అగాధ జలంలో కూడి ఉన్నప్పుడు ఆయన తండ్రి ప్రభా ఆ జలముల మీద మీ ఆత్మ అల్లాడినప్పుడు ఆయన తల్లి మీరు వెలుగు కమ్మని కలిసినప్పుడు ఆ భూమి ఆరిన నేలుగా మారి ఆయన తండ్రి ఎలాగనైతే నా తండ్రి ప్రభా ప్రతి స్థితి ఫలించినట్లుగా నా తండ్రి ప్రభా విత్తనములు ఇచ్చు చెట్లను ఆయన పక్షులను ఆయన తండ్రి మీరు అన్ని ఏరియాలను కూడా వెలుగు కమ్మని కలిసినప్పుడు వెలుగు చీకట్లు కలిగి ఆయన సముద్రంకును భూమికి ఆయన తండ్రి హద్దులు నియమించి నేను ఎలాగనైతే భూమి రిపేర్ అయ్యి వచ్చి ఉన్నదా అది ఫలించి అభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వదించి ఉన్నప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ దినం వరకు నా తండ్రి భూమి అలాగనే ఉన్నది ప్రభా. మీకు వందనాలు. అదే రీతిలో నా తండ్రి ప్రభా అట్టడుగున కూలిపోయినటువంటి మా పరిస్థితుల్లో కూడా మా హృదయంలో కూడా నా తండ్రి గాఢాంధకారంలో ఉన్నటువంటి హృదయం నేను తండ్రి లేని మా తండ్రి ప్రభా ఆ పాపకు ఊదిలో పడి ఉన్నటువంటి మమ్మలను ఎలాగన బయటికి లాగి ఉన్నారో ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు. ఆయన పూర్వమందు ఆ చీకటికి తెలిసిన తండ్రి ప్రభా అది ఎంత భయంకరమైన చీకటి అని ఈ వెలుగులోనికి మేము వచ్చి ఉన్నామని ఆ వెలుగు యొక్క విలువను ఆయన అర్థం చేసుకున్నామని ఆయన ఆ వెలుగు యొక్క విలువ మాకు ఎంతగానో తెలియదు. మీకు స్తోత్రములు. మరి నా తండ్రి ప్రభా ఆ రీతిని అలాగన పిలువబడిన మేము నా తండ్రి ప్రభా మమ్మల్ని మీరు ఎలాగన రిపేర్ చేస్తున్నారో అలాగన ముఖ్యమైన ఆజ్ఞను పాటిస్తూ పూర్ణమైన మనసుతోనూ పూర్ణమైన హృదయముతోనూ ఆయన పూర్ణమైన ఆత్మతోనూ మమ్మల్ని ప్రేమించే వారమే నా తండ్రి ప్రభా మారినట్టుగా ఎటువంటి గ్యాప్ లేకుండా నా తండ్రి మీ కృప చూపించినందుకు స్తోత్రములు. ఆయన ఏ మొదటి ప్రేమతో అయితే మేము పరిగెత్తుకుని వచ్చి ఈ సన్నిధిలో ఎలాగనే గడిపి ఉన్నామో ఆ మొదటి ప్రేమ నుంచి కోల్పోకుండా ఆయన రెండింతలు మరి అధికముగా ఎక్కువగా అని ప్రార్థిస్తూ ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ఈ క్షణమును మీరు తాకినందుకు వందనాలు చెల్లించు. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ చేసే అతి పరిశుద్ధ నామంలో మిత్రులు వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఒక ముఖ్యమైన వచనం చదువుకుందాం రండి. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి చాలు. ఇక్కడ చూడండి ఏమంట, చూడండి విస్తారముగా ఆమె ఏం చేసిందట, ప్రేమించిందట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? బయట ఎవరో చెప్పట్లేదు, యేసు ప్రభు చెప్తున్నారు. నిజానికి అమ్మా నువ్వు ప్రేమిస్తున్నది
ప్రేమ పొందుకుంటున్న వారు ఏనాడు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే అనుభవాన్ని చెప్పలేదేమో, కానీ ఇక్కడ యేసు ప్రభు హీ ఈజ్ రియల్లీ అక్నాలెడ్జింగ్ యువర్ లవ్. ఆమేన్. మనుషులు ప్రేమను పొందుకొని కూడా నన్ను నువ్వు ఎప్పుడు ప్రేమించావని ముఖం పట్టుకుని అడుగుతారేమో, కానీ దేవుడు అలా కాదు. ఏమంటున్నారు? పొందుకున్న ప్రేమ. ఆయన విస్తారముగా ఆమె ప్రేమించిందట. దానిని ఆయన చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది అని. ఇప్పుడు ఒక మాట చెప్పనా? విస్తారంగా ప్రేమించింది గనుక ఏం జరిగిందట? పాపములు క్షమించబడెను. ఆమేన్, ఆమేన్. ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడ్డాయి. ఇప్పుడు అదే ప్లేస్ లో ఆలోచన చేయండి. ఆమె పూర్ణముగా నన్ను ప్రేమించింది గనుక. హల్లెలూయా, పాపములు క్షమింపబడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాత్మ దేహములతో ఆయన్ని పూర్తిగా ప్రేమించే అనుభవంలోకి వెళ్తే జరిగేది ఏంటి తెలుసా సంగతి? హృదయంలో జరుగుతున్న ప్రతి పాపం క్షమించబడుతుంది. ఇదిగో మనస్సులో వచ్చే ప్రతి పాపపు ఆలోచనలు, ప్రతి పాపము నుండి కూడా క్షమాపణ దొరుకుతుంది. పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ. ఈ మూడింటితో ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆ మూడింటితో జరిగిన విస్తార పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. ఇదిగో అల్లాడుతున్న ఆత్మకు తెలుసు భూమి యొక్క మొర ఎట్టిదో. నిరాకారంగా మారిపోయిన భూమి యొక్క మొర ఆపివేయినట్లుగా విస్తార జలములు అడ్డంగా ఉన్నాయేమో, చీకటి అడ్డంగా ఉందేమో, అల్లాడుతున్న ఆత్మకు తెలుసు ఆ మొర యొక్క విలువ. అలాగనే హృదయం లోతుల్లో చేసిన ప్రతి మొర, ప్రతి ఆలోచన ఆయన ఎరిగి ఉన్నారు. ఇదిగో నువ్వు ఆత్మలో ప్రేమిస్తున్నావా? పూర్తి మనస్సుతో ప్రేమిస్తున్నావా? అయితే నమ్ము, పూర్ణముగా క్షమించబడుతున్నాయి విస్తారమైన పాపములు, పూర్ణమైన పాపములు. మనుషుల దృష్టిలో ఎలా ఉంటదంటే, వీడు అసలు పాపి అండి అని మనుషులకు పాయింట్ లో ఆగిపోతారేమో. కానీ నువ్వు రికన్సైల్ అవుతున్నప్పుడు, నువ్వు మరలా దేవుని దగ్గరికి చేరుతున్నప్పుడు, ఆ పూర్ణమైన ప్రేమతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఆ నిజమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు మొట్టమొదటిగా చెరిగిపోయేది ఏంటండి? పాపముల లిస్ట్. అప్పుడు నిన్ను ఇంకా పాపిగానే చూస్తున్న వాళ్ళు అసలైన పాపులు. హలో, అదే జరుగుతుంది అక్కడ. మీరు గమనించండి, అదే జరుగుతుంది అక్కడ. ఆమె విస్తారంగా క్షమించబడింది, ఆమె ప్రేమించింది, ఆమె క్షమించబడింది. కానీ అక్కడ ఉన్న పరిసయ్యులు ఏమయ్యారండి? వాళ్ళు దోషులుగా ఉండిపోయారు. అక్కడ ఉన్న పరిసయ్యులు ఎలా ఉండిపోయారు? దోషులుగా ఉండిపోయారు. ఎందుకు? వాళ్ళకి ఆ పాపములే కనిపిస్తూ ఉండిపోయాయి. ఇదిగో ఒక మాట చెప్పనా, నువ్వు పూర్ణంగా ఎప్పుడైతే ప్రేమిస్తావో పూర్ణంగా ప్రేమించు వారు నీకు కనిపిస్తారు. హల్లెలూయా. ఒకటి వారి ప్రేమ నీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇవన్నీ అర్థమవ్వాలంటే మనకి వ్యక్తిగతంగా
ప్రేమించే అనుభవం ఉండాలి. అప్పుడు విస్తారంగా ప్రేమించే వారు ఎవరో నీకు కనిపిస్తారు నానా. ఆ రోజు పరిసయ్యులు మాట్లాడుకున్నట్టుగా మనం మాట్లాడుకోం. వాటిని బట్టి పరలోకం సంతోషిస్తుంది కదా. ఒక పాపిని బట్టి పరలోకం సంతోషిస్తుంది కదా. ఇక్కడ భూమి మీద నువ్వు చిటపట్లాడుతున్నావు అంటే నువ్వు ఎవరి సంబంధి? పరిచర్యల సంబంధం. స్తోత్రం. దేవుని సంబంధి అయితే కాదు. ఒకసారి ఆలోచిద్దాం. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఒకటి, పూర్ణంగా ప్రేమించే అనుభవంలోకి వెళ్తే పూర్ణంగా మనం పాపములు క్షమించబడతాయి. ఇక నేరము మోపువాడైన అపవాది లిస్ట్ పట్టుకుని వెళ్తే వాడి క్లీన్ చిట్ కనిపిస్తుంది. హలో, దోషముల చిట్టా పట్టుకుని వెళ్ళి దేవుని దగ్గర ఓపెన్ చేసి స్క్రోల్ చదువుదామంటే ఏం కనబడదు. వాడు అలా చేస్తాడు ప్రభు, ఇలా చేస్తాడు ప్రభు, ఏదో చెప్దామని వెళ్తాడు. కానీ పరలోకం అంతా నవ్వుతుంది. ఏమని పరలోకం అంతా నవ్వుతుంది? 24 గంటలు లేదా రాత్రి పగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపడానికి వచ్చేసాడు అని అక్కడ చుట్టూ ఉన్న బాధపడుతున్న వారు నించుని ఉంటారు. ఇక్కడ పరిసయ్యులు నించున్నట్టుగా కాదు. వాళ్ళు గమనించారా? హలో హలో, ఒక మాట గమనించండి. రండి ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఒక గొప్ప స్వరం వినబడుతుందండి. 10వ వచనం చదవండి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. మరియు ఒక గొప్ప స్వరం అట పరలోకంలో వినబడుతుందట. ఏమని చెప్తుంది ఆ స్వరం ఏమని చెప్తుంది? రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపుతున్నవాడు అని బాధపడుతున్న ఒక స్వరం, లేదా సంతోషిస్తున్న ఒక స్వరం. పడద్రోయబడినందున సంతోషం వ్యక్తమవుతుంది, నేరములు మోపుతున్నందున బాధ వ్యక్తమవుతుంది. ఒక మాట చెప్పనా, అలా నేరంలో మోపుతున్నప్పుడు బాధపడిన అనుభవంలో ఆ స్వరం ఉండింది గనుక పడద్రోయబడినప్పుడు సంతోషం వ్యక్తపరచడం సాధ్యమైంది. రెండవది నేరం మోపుతున్నవాడు ఒకవైపు ఉన్నాడు, అవన్నీ వింటున్న దేవుడు ఒకవైపు ఉన్నారు. మరి వీళ్ళెవరు? ఈ స్వరం ఎవరిది? మన సహోదరులది. పలకన్నమాట. వాళ్ళక్కడ సంబోధించిన సంబోధన ఏంటి? మన సహోదరులు. ఎవరు వారు? పరలోక నివాసులు ఇలా పలుకుతున్నారు. భూలోక నివాసులను చూసి మన సహోదరులు అని పలుకుతున్నారండి. అంటే వాళ్ళు గుర్తుపట్టారు వీరు దేవుని పిల్లలని. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పూర్ణముగా ఆయనని ప్రేమిస్తున్న అనుభవంలోకి వెళ్తామో మన ప్రేమ ఆయన అక్నాలెడ్జ్ చేస్తారు, మనల్ని ఆయన క్లీన్ చిట్ గా చేస్తారు. అంతేకాదు ఇతరులు ఆయనను ప్రేమిస్తుంటే నువ్వు గుర్తుపడతావు. పరలోక నివాసులలో ఉన్న ఒక క్వాలిటీ, మన సహోదరుల మీద నేరం మోపుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ అలా కాదు కదా. మన సహోదరుల మీద నేరం మోపుతుంటే గంతులు వేస్తామే. మన సహోదరుల మీద ఒక ఆలోచన, ఒక నెగిటివ్ ఆలోచన పుడుతుంటే అప్పుడు మన హృదయంలో సంతోషం ఉప్పొంగుతుంది. నువ్వు ఎవరి సంబంధి? అయ్యో అని ఎప్పుడైనా అనిపిస్తుందా? లేదు కదా. విస్తారముగా ఆయనను ప్రేమిస్తున్న అనుభవంలో వెళ్ళిన వాళ్ళకి విస్తారంగా ప్రేమిస్తున్న వాళ్ళు కనబడతారు. వారు వెర్రివారిగా కనబడరండి.
ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏస్ అంటే పిచ్చి పట్టాలా? క్రీస్తు అంటే పిచ్చి పట్టాలా? అర్థమవుతుందా? పిచ్చి పట్టడం అంటే అవును, యేసు ప్రభుని వెర్రివాడు అన్నారు. ఆయన నమ్ముతున్న వాళ్ళని, విశ్వాసులను వెర్రివాళ్ళు అన్నారండి. ఇదే సద్దుకాయలు, ఇదే పరిసలు ఏమన్నారు? నీవు కూడా వాళ్ళల్లో చేరిపోయావా? నువ్వు కూడా గలిలయలో ఒకడైపోయావా? నీకు కూడా పిచ్చి పట్టిందా? నీకు కూడా వెర్రివాడు అయిపోయావా? వెర్రి మాటలు మాట్లాడొద్దు అని ఎన్నో వెర్రి ఆలోచనలు చెప్పారు. నువ్వు పూర్ణంగా ఆయన్ని ప్రేమిస్తున్నావా లేదా అనేది ఈరోజు ప్రశ్నించుకో. నువ్వు ఎంతగా ప్రేమిస్తే అంతగా పాపములు కడిగివేయబడతాయి. మనస్సులోని ఆలోచనలు కూడా కేవలం చెడ్డబట. ఆలోచనలు లోపలికి వెళ్తే ఇంకా ఊహలు అనే ఒక ఏరియా ఉందట, అది కూడా కేవలం చెడ్డదట. ఆ ఏరియా కూడా శుద్ధీకరింపబడాలా? ఇక సినిమాలు ఏవి? ఊహలు. ఊహ కూడా ఒక చిత్రంగానే కనిపిస్తుంది కదా, ఆ ఊహ చిత్రం కూడా ప్రేమ. ఏ ప్రేమ? యేసయ్యని ప్రేమిస్తున్న ప్రేమలో నేను అంటాను, ఆ చిత్రం కూడా మారిపోతుంది నాన్న. ఆమేన్. మనస్సును మార్చగలిగిన అనుభవం ఇంకెవరికి లేదు, యేసయ్యకి మాత్రమే ఉంది. ఆ శక్తి యేసయ్యకి మాత్రమే ఉంది. పాడు చేయగలిగిన అనుభవం అపవాదికి ఉంది. హలో, బాగు చేయగలిగిన అనుభవం యేసయ్యకి మాత్రమే ఉంది. చదవండి ఒకసారి ఆ చక్కటి వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 6:5 ఉంటుంది కదా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలు, ఆలోచన చేద్దామా? ఎక్కడ? హృదయంలోని తలంపులు, ఊహ. హృదయంలోని తలంపులు, ఆ తలంపుల్లోని ఊహలు, అవన్నీ కేవలం చెడ్డవట. ఇవి ఎప్పుడు బాగుపడతాయి? ఈ పాపములు ఎప్పుడు క్షమించబడతాయి? విస్తారంగా ప్రేమించితే విస్తారమైన పాపములు క్షమించబడ్డాయట. ఈరోజు ముఖ్యమైన ఆజ్ఞ ఏంటండి? పూర్ణముగా ప్రేమించడం. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ పూర్ణమైన ప్రేమలో అపూర్ణమైన ఊహలు కూడా కడగబడతాయమ్మా. ఒక్క ఊహ కూడా మంచిది రావట్లేదా? ఊహించుకుందామంటే ఒక్క ఊహ కూడా దైవికంగా రావట్లేదా? ఎప్పుడు చూడు నెగిటివ్ ఊహలేనా? విస్తారంగా ఆయన్ని ప్రేమించి చూడు, ఊహలు కూడా మారిపోతాయి నానా. నేను అనుకున్నానండి, ఆ అనుకోవడం కూడా మారిపోతుంది. హలో, ఇవన్నీ మారిపోతే నోటితో కూడా అట్టర్ చేసే ప్రతి మాట ప్రేమతో కూడి వస్తుంది, నిరుత్సాహంతో కూడి రాదు, పిరికితనంతో కూడి రాదు, అసూయతో కూడి రాదు. మన సహోదరుల మీద నేరం మోపుతుంటే కడుపు రగిలిపోతూ ఉంటది. అంతటి బిలాంగింగ్నెస్ భూమి మీద ఉన్న వారితో పరలోక నివాసులకు ఉంది. హలో, భూమి మీదే ఉన్న మనం ఎలా ఉన్నాం? ఆలోచిస్తున్నారా? భూమి మీద ఉన్న ప్రజలతో
పరలోకంలో ఉన్నవారు మా సహోదరులు మన సహోదరులు అని పలుకుతుంటే మన సహోదరుల గురించిన మన ఆలోచన ఎలా ఉంది? ఆ తలంపు ఆ లోపలికి వెళ్తే ఊహ ఇంకెలా ఉంది? నేను అంటాను, పూర్ణ ప్రేమ కలిగి ఉంటే ఆ ఊహలు కూడా సెట్ అవుతాయి. పూర్ణ ప్రేమ కలిగి ఉంటే ప్రతి ఏరియా సెట్ అవుతుంది. ఇక చెప్పండి, క్షమించబడలేని ఏ ఏరియా ఉండదని. క్షమించబడలేదు ఎలా ఉండదు. క్షమించబడని ఏరియా ఉండదు. హల్లెలూయా. మరి ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? క్రియల్లోనికి ఒక్కొక్కటి రావాలి అంటే మొదటిగా హృదయం సెట్ అవ్వాలి. హృదయం సెట్ అవ్వకుండా క్రియల్లోనికి ఏది రాదు. అనుకుంటున్న దాన్ని కూడా పసిగట్టి తీర్పు తీర్చే దేవుడు మనకున్నారు. ఆ అనుకునే ఆలోచనలో కూడా దుష్టుడికి అవకాశం ఇవ్వని ఒక స్థాయిలోనికి మనం అందరం రీచ్ అవ్వాలని ప్రార్థన చేసుకుందామా? ఇది ఒక ప్రయాణమే, ఇది ఒక పోరాటంతో కూడిన ప్రయాణమే. కానీ విజయంతో కూడిన పోరాటం, ఆ పోరాటపు ప్రయాణం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.